మనం గత వీడియోలో రసశాస్త్రం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ శాస్త్రం యొక్క కాస్మిక్ మూలాలను సముద్ర మథన కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు దేవాసురుల మధ్య యుద్ధం జరిగింది. రెండు పక్షాలు అమరత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి. వారు విష్ణువును సంప్రదించగా అతను క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని తీయమని చెప్పాడు. మందర పర్వతాన్ని దండంగా, వాసుకి నాగును తాటిగా వాడి కలిసి మదించారు. విష్ణువు తాబేలు రూపంలో పర్వతాన్ని మోశాడు. మథనంలో అమృతంతో పాటు భయంకరమైన హాలాహల విషం కూడా వచ్చింది. ఈ విషం మొత్తం సృష్టిని నాశనం చేసే ప్రమాదం ఉంది. అప్పుడు శివుడు ముందుకొచ్చి ఆ విషాన్ని తన గొంతులో ఉంచుకున్నాడు. అందుకే అతని గొంతు నీలంగా మారి నీలకంఠుడు అయ్యాడు. ఇది విషాన్ని రక్షణగా మార్చే శక్తిని సూచిస్తుంది. ఇక రసశాస్త్రం యొక్క మూలసూత్రం కూడా ఇదే. ఈ ఘట్టంలో చివరికి ధన్వంతరితో అమృతం వచ్చింది. ధన్వంతరిని ఆయుర్వేదం అలాగే రసశాస్త్రం యొక్క పితామహుడిగా భావిస్తారు. ఈ కథ కేవలం కథ మాత్రమే కాదు, రసవాద పరివర్తనకు ఇది ఒక నమూనా. తరువాతి వీడియోలో రసశాస్త్ర వైద్యులు ఏమి చేస్తారో తెలుసుకుందాం.